హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీస్ హోమ్ కిచెన్. ఈ వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి నేను 750 గ్రామ్స్ మటన్ని తీసుకున్నాను. మటన్ 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 చాప్డ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అలాగే ఇందులోకి 1 చాప్డ్ టమాటాని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి, 3 స్పూన్ల కారం పొడి, 4-5 కాజుని కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని 2 నిమిషాలు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీరు పోసుకొని 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలాను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని మూతని తీసేసి సిమ్లోని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ గ్రేవీ కర్రీ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.